రేపే మనకు శనివారం పౌర్ణమి ముందు రోజు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా ఒక గ్లాస్ పసుపు నీటితో ఇలా చేయండి. రాత్రికి రాత్రే మీ కష్టాలు పోతాయి, కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా పసుపు నీళ్ళ గురించి మనందరికీ తెలిసిందే కదా, పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. పసుపు నీళ్లతో పరిహారం చేసుకుంటే తప్పకుండా మనకు కలిసి వస్తుందని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి శనివారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేయండి. ముఖ్యంగా శనివారం ఎలాంటి నియమాలను ఆచరించాలి, అలానే కాకుండా పసుపు నీటితో ఏ పరిహారం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రకంగా చెప్పాలంటే మనం శనివారం వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడే రోజు. అలానే కాకుండా శనిదేవుడిని పూజిస్తాము, ఆంజనేయ స్వామిని కూడా ఈరోజు మనం పూజిస్తూ ఉంటాము. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క భక్తిలో ఉంటూ ఉంటారు కదండి. కాబట్టి ఏంటంటే మనం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని శనివారం ఎవరైతే ఈ విధంగా పూజించుకుంటారో, ఆరాధిస్తారో వారికి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. శనివారం పెట్టే ఒక పిండి దీపం వల్ల ఏంటంటే కనుక మనకు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. అందుకే శనివారం పూట చాలామంది కూడా అండి ఉపవాసం ఉండి వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు. అలా పూజించడం వల్ల ఏంటంటే స్వామివారి యొక్క దయతో మనకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులు కూడా పోతాయని నమ్ముతూ ఉంటారనమాట. అందుకే శనివారం పూట మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి పనులను చేయకూడదు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, శనివారం పూట మీరు ఖచ్చితంగా ఏంటంటే ఈ నియమాలను ఆచరించాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శనివారం ఉదయం సూర్యోదయానికి ముందే ఖచ్చితంగా నిద్ర లేవాలి. నిద్ర లేచేసి ఇంటిని వాకిని శుభ్రం చేసుకోవాలి. ఇది చాలా మంది చేస్తూ ఉంటారు. అలా చేసిన తర్వాత మీరు తప్పకుండా ఏంటంటేనండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టినా పెట్టకపోయినా వాకిట్లో ఖచ్చితంగా ముగ్గు పెట్టుకోవాలి. అనంతరం వచ్చేసి పూజ గదిని క్లీన్ చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి పటాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. శనివారం కాబట్టి శని బాధలు పోవాలంటే స్నానం చేసే నీటిలో కర్పూరం నూనె కానీ కర్పూరాన్ని కానీ వేసుకొని చేస్తే చాలా మంచిది. ఆ నీటితో స్నానం చేస్తే ఏంటంటే కనుక శరీరం శుద్ధి అయి శని బాధల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత ఏంటంటే మన పూజ గదిలో, మన ఇంటి పూజ గదిలో ఏంటంటేనండి ఈ విధంగా చేసుకోవాలి. పూజ గదిలో మనము అంటే పసుపు నీళ్ళు చల్లుకోవచ్చు, ఇంట్లో కూడా పసుపు నీళ్ళని చల్లుకోవాలి. అలా చల్లుకుంటే దుష్టశక్తులన్నీ కూడా దూరం అయిపోతాయి, ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాయి. పూజ గదిలో ఈ విధంగా వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకొని పూజని అంటే ప్రారంభించుకోవాలి. పూజ అంటే ఏమీ లేదండి, సింపుల్గా చేసుకోవాలన్నమాట. సింపుల్గా పూజ చేసుకున్న ఫలితం ఉంటుంది. అంటే ఏదో మనం అంటే లేకున్నా ఆడంబరంగా చేయాలని రూల్ ఏమీ లేదు. మన దగ్గర ఉన్నట్టు మనము అంటే పుష్పాలను అలంకరించుకొని దీపారాధన చేసేసుకుంటే కూడా సరిపోతుంది. లేదు మాకు వీలుంది మేము చేసుకోగలుగుతామంటే కనుక మీరు చక్కగా పిండి దీపాన్ని చేసుకోండి. ఎప్పుడు కూడా ఒకటే పిండి దీపం చేయకూడదు, 2 పిండి దీపాలు చేయాలి. అంటే 2 పిండి దీపాలు పెట్టాలి. పిండి దీపంపై చాలా మంది కూడా ఏంటంటే కుంకుమ పసుపుతో బొట్టు పెడుతూ ఉంటారు. కానీ గోవింద నామాన్ని వేసి పిండి దీపం మనం రావి ఆకు పైన ఆ దీపాన్ని అంటే భగవంతుడికి కూడా మనం పెట్టుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఎలా అంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, రావి ఆకుని తెచ్చుకొని దాన్ని శుభ్రపరచుకొని మనం పక్కన పెట్టుకోవాలి. పిండి ప్రమిదల్ని 2 తయారు చేసుకుని ఆ తర్వాత అందులో ఆవునేతిని కానీ నువ్వుల నూనెని కానీ పోసుకొని ఆ తర్వాత 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసేసి వేసి దీపారాధన చేసుకోవాలి. రావి ఆకు పైన ఏంటంటే కనుక పిండి దీపాలను పెట్టి భగవంతుడి పటం ముందు అంటే వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టాలి. ఈరోజు ఖచ్చితంగా మీరు ఎన్ని పుష్పాలు పెట్టినా పెట్టకపోయినా కానీ తులసి దళాలు పెట్టకపోతే ఆ పూజకు పెద్దగా ఫలితం ఉండదు. అందుకే కనీసం ఒక 2 లేదా 5 లేదా 9 తులసి దళాలను మనం ఏంటంటే స్వామివారికి అంటే సమర్పించాలి. అలా చేస్తే చాలా మంచిదన్నమాట. అలాగే కాకుండా మీరు ఏం చేయండి అంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా మనం ఇలా తులసి దళాలను సమర్పించిన తర్వాత స్వామివారికి ఇలా దీపారాధన చేసేసి మీ వీలుని బట్టి మీరు కొబ్బరికాయను కూడా కొట్టుకోవచ్చు. లేదనుకుంటే కనుక కొంచెం పంచదార పెట్టి కూడా మనము అంటే పూజను పూర్తి చేసుకోవచ్చు. లేదంటే ఒక అరటిపండును కూడా పెట్టుకోవచ్చు. ఇలా చేసేసుకున్న తర్వాత మనము అంటే లాస్ట్గా చివరిగా పచ్చకర్పూరంతో హారతిస్తే ఖచ్చితంగా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలా ఒకవేళ కుదరకపోతే నార్మల్ కర్పూరంతోనైనా సరే హారతి ఇవ్వండి. ఇంట్లో తులసి కోట దగ్గర కూడా శనివారం పూట ఖచ్చితంగా అంటే దీపారాధన చేసుకోండి. తులసమ్మను పూజించండి. తులసి చెట్టు చుట్టూ 5 లేదా 3 ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత సంధ్యా సమయంలో కూడా ఇంట్లో మళ్ళీ దీపారాధన చేసుకోండి. ఈరోజు ఏదైనా సరే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కాదు, మంచి పనులు అంటే మీరు ప్రారంభించేటప్పుడు కానీ ఇలా ఏవైనా పనులు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి పనులకు అంటే వెళ్ళేటప్పుడు పసుపు రంగు బట్టలని ధరించి వెళ్ళండి. ఇక ఆ తర్వాత చేయకూడని పనులు ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, మీరు నల్లటి వస్త్రాలను ధరించకండి, నల్లటి వస్తువులని కొనకండి. అలానే కాకుండా ఈరోజు నల్లటి వస్త్రాలను కూడా దానం చేయకండి. ఈరోజు గోర్లు కత్తిరించడం అస్సలు చేయకూడదు. ఇదేంటంటే కనుక శనిదేవుడికి అస్సలు నచ్చదు. శనిదేవుడు ఏంటంటే కనుకనండి ఇలాంటి పనులను మనం చేస్తే మనకేంటంటే కనుక శనిని అంటే ఇస్తూ ఉంటాడనమాట. శని మన జీవితంలోకి ప్రవేశపెడుతూ ఉంటాడు. ఆ శని వల్ల మనం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటాం.
కోరుకుంటూ ఉంటాం. ఆ శని మనని పట్టి పీడించి మనం చేసే ప్రతి పని కూడా ఏంటంటే కనుకనండి అతలాకుతలమయ్యేలాగా చేస్తుంది. సక్సెస్ని ఇవ్వదు, అన్సక్సెస్ని ఇస్తూ ఉంటుందన్నమాట. అందుకే మనం ఇలాంటి పనులు చేయకూడదు. అంటే ఇంటికి ముఖ్యంగా నల్ల మిరియాలు కానీ, నల్ల మినపప్పు కానీ, అలానే కాకుండా ఇలా నలుపు రంగు వస్తువులు కానీ, అలాగే వచ్చేసి ఇనుప వస్తువులను కూడా కొనకూడదండి. ఇలా మన పెద్దవారు చెప్తూ ఉంటారు, శనివారం అలాంటివి తెచ్చుకుంటే శని పట్టి పీడిస్తుంది, అవి ఎందుకు అని చెప్తూ ఉంటారు. అందుకే ఇలాంటి వస్తువులకు మీరు శనివారం దూరంగా ఉండండి, చాలా మంచిది. ఆ తర్వాత మీ జీవితంలో అంటే 3 దశల శని నడుస్తుంది. అంటే ఇప్పుడు మనకు 3 దశలుగా శని అనేది ఉంటుంది కదా. అష్టమ శని, అర్ధాష్టమ శని, అలానే కాకుండా ఏంటంటే కనుకనేది ఇలా శని బాధలు మనకు నడుస్తూ ఉంటాయి. 3 ఘడియలుగా శని అనేది ప్రారంభం అవుతుందన్నమాట. ఇలా మనం ఏంటంటే కనుక అలా శనిని మనం తొలగించుకోవడానికి, ఆ శని నుంచి మనం మెల్లిమెల్లిగా బయటపడటానికి శనివారం పూట అండి మనకు తోచినంత దానం చేయాలి. దానం చేయటం వల్ల శని భగవానుడు సంతోషిస్తాడు. అలానే కాకుండా ఏంటంటే శని నుంచి మనకు విముక్తి కలుగుతుంది. శని బాధలతో చాలా వరకు కూడా మీ జీవితంలో కష్టాలు ఎదుర్కొంటున్నారు అనుకునేవారు కనీసం ఏంటంటే కనుక 3 శనివారాలు శనికి తైలాభిషేకం చేయాలి. అలా చేస్తే జీవితంలో నుంచి ఒక 20 కాదండి 80% శని నుంచి మనం విముక్తి కలిగించుకోగలుగుతాం. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మీరు శనివారం మీకు తోచినట్టు ఏంటంటే కనుక మీరు అంటే నల్లటి వస్త్రాలను కానీ, నల్లటి వస్తువులని కానీ, నల్లటి చెప్పులని కానీ, గొడుగుని కానీ, కమ్మలిని కానీ దానం చేయండి. ఇలా మనము ఇప్పుడు చలికాలం కాబట్టి చలికి సంబంధించిన నలుపు వస్తువులు దానం చేస్తే మాత్రం మీకు అద్భుతం జరుగుతుందన్నమాట. శని అంతా కూడా తొలగిపోయి మీకైతే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. ఇలా ఆచరించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక శనివారం ముఖ్యంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కానీ, కాకి ఎదురొచ్చినా సరే, లేదంటే కనుక కాకి ఇంటి దగ్గరకు వచ్చి అరుస్తున్నా సరే, మనం అన్నం తినేటప్పుడు పదే అరుస్తుందంటే కనుక పితృదేవతలు కాకి రూపంలో మన ఇంటికి వస్తారు. అందుకే మనం తినక ముందుకే ఏంటంటే కనుక ఒక గుప్పెడంత అన్నాన్ని తీసుకొని కాకికి పెట్టి ఆ తర్వాత అన్నాన్ని మీరు తినండి. మనం బయటికి వెళుతున్నాం, ఆ బయటికి వెళ్ళేటప్పుడు కాకి ఎదురొచ్చింది, ఓం శనిశ్చరాయ నమః మనసులో అనుకోవాలి, ఇంకా వెళ్ళిపోవాలి. అలా మనకేంటంటే కనుక వెళ్ళే పని ఆటంకం రాదు, మంచిగా ఆ పని సక్సెస్ అవుతుందన్నమాట. ఇలా ఈ విధంగా ఈ చిన్న నియమాలను ఆచరించేసుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇప్పుడు చెప్పి పసుపు నీళ్ళ పరిహారం చేసుకోండి. ఇంటి పరంగా కావచ్చు, మీ పరంగా కావచ్చు, మీ దగ్గర ఉండే కొన్ని ఇబ్బందుల పరంగా కావచ్చు, చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మీకు మంచి మేలు చేకూరుతుంది. చాలా అద్భుతాలను మీరు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. మనం ముందే చెప్పాం కదా, ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో పసుపు నీటిని చల్లుకోవాలి. ఆ పసుపు నీటిని చల్లుకోవడం వల్ల ఏంటంటే కనుక ఇల్లు మంగళకరంగా మారుతుంది. ఎలా అంటే కనుక ఇంట్లో ఉండే కొన్ని మనకు తెలియని కారాత్మక శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ కంటే కూడా అది భయంకరంగా ఉంటుంది. అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇంటిని క్లీన్ చేసేటప్పుడు కావచ్చు, లేదంటే కనుక క్లీన్ చేసుకున్నప్పుడు అంటే తర్వాత కావచ్చు, పసుపు నీటిని మీ ఇంట్లో చిలకరించుకోండి. పసుపు నీళ్ళు అంటే ఏమీ లేదు, ఒక గ్లాసు నీళ్ళని తీసుకోవాలి. గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుంటే చాలా మంచిది. గాజుకు కూడా చెడుని తీసేసుకునేంత అంటే శక్తి ఉంటుంది కాబట్టి గాజు గ్లాసులో పసుపుని పోసినప్పుడు అది కొంచెం ఏంటంటే కనుకనండి పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట, పవిత్రంగా మారుతుంది. ఇలా తీసుకున్న ఈ నీళ్ళని మన ఇంట్లో మూలల్లో చిలకరించుకోవాలి. ఇంటి చుట్టూ వీలుంటే ఇంటి చుట్టూ చల్లుకోండి. ఇలా మనం పూజ గదిలో కూడా చల్లుకోవచ్చు, తులసి కోట దగ్గర కూడా చల్లుకోవచ్చు. ఇలా చల్లుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుందన్నమాట. అలా కూడా మనం ఫలితాన్ని పొందవచ్చు. ఇంకా అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనము ఈ విధంగా చేసుకోండి ఈ పసుపు నీళ్ళ పరిహారం. కష్టం అంటే కనుక మనం వ్యాపారం చేసే దగ్గర కూడా కష్టాలు నష్టాలు ఉంటాయి. మన జీవితంలో మానవ జీవితంలో కష్టాలు నష్టాలు ఉంటాయి. మనం చాలా కష్టపడుతూ ఉంటాము, ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఏం చేయాలో కూడా అర్థం కాక ఆ కష్టాలు ఎందుకు మాకే వస్తున్నాయి అనేసి మనం ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటాం కదా. అలా బాధపడకుండా కష్టం ఏదైతే ఉంటుందో ఆ కష్టానికి తగ్గట్టుగా మనం ప్రతిఫలాన్ని అంటే పొందవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఒక కష్టం ఉంది, ఆ కష్టానికి తగ్గట్టు మనం ఏంటంటేనండి పరిహారం చేసుకుని దానికి సంబంధించి మంచి ఫలితాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. అలా మనకి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. ఇలా మీరు ఏం చేయండి అంటే కనుక పసుపు నీటిని తీసుకోండి. ఇప్పుడు ఇంటి పరంగా కష్టం ఉంటే ఇంట్లోనే చేసుకోండి. ఇంట్లో ఎక్కడ చేయాలంటే కనుక మనం ఇలా గాజు గ్లాసులో పసుపు నీళ్ళను పోసేసిన తర్వాత ఇల్లంతా కూడా ఒకసారి కలియ తిరిగేసి అంటే మొత్తం తిరగాలండి. మీ ఇంట్లో మీకు ఎన్ని గదులు ఉన్నాయి, ఎన్ని అంటే రూమ్స్ ఉంటాయో కదా, మనకు హాలు, బెడ్రూమ్, కిచెన్, అలా తిరగండి. అలా తిరిగిన తర్వాత దాన్ని తీసుకొచ్చి గుమ్మం దగ్గర అంటే పెట్టుకోండి. ఆ గ్లాసు నీటిని రాత్రంతా కూడా అలాగే వదిలేయాలి. దానిపై అంటే మూతలు వేయటం కానీ, దానిపై మనం ఏంటంటే కనుక బరువుని పెట్టడం కానీ చేయకూడదు. కింద నార్మల్గా గాజు గ్లాసును వదిలేయాలి, కానీ ఆ నీళ్లు కింద పడకుండా చూసుకోవాలి. నీళ్లు కింద పడకూడదు, అలాగే రాత్రంతా ఉండాలి. మనం ఏంటంటే కనుక ఇంట్లో మొత్తం తిరగాలి. కిచెన్కి వెళ్ళండి, మీ ఇంట్లో ఉండే 2 గదులు ఉంటే 2 గదులకు వెళ్ళండి, హాల్, బెడ్రూమ్ ఉంటే అక్కడ కూడా మొత్తం ఒక రౌండ్ తిరిగి వచ్చిన తర్వాత మీ గుమ్మం దగ్గర పెట్టుకొని వదిలేయండి. ఇలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక కొన్నిసార్లు కొన్ని అనుకోకుండా సిచ్యువేషన్స్లు మనకు వస్తూ ఉంటాయండి. వాటి వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటప్పుడు ఏంటంటే కనుక ఆ కష్టాన్ని తీర్చేయడానికి ఈ నీళ్లు ఉపయోగపడతాయి.
అంటే ఇది శనివారం చేయటం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట. మిగతా వారాల్లో చేసుకోకూడదండి అంటే కనుక చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే కనుక ఇప్పుడు వచ్చినంత ఫలితం అప్పుడు రాదు. ఇంటి పరంగా ఉండే కష్టాలను తొలగించుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఏ కష్టం ఎందుకు ఏర్పడుతుందంటే కనుక ఇంట్లో చెడు ప్రభావాలు ఉండటం వల్ల, ఇంట్లో ముఖ్యంగా నరదిష్టి ఉండటం వల్ల మనకి ఏంటంటే కొన్ని భయంకరమైన కష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎన్ని పరిహారాలు చేసుకున్నా అప్పటికప్పుడే మనకు ఫలితం వస్తుంది, ఇంకా మిగతా ఫలితం అనేది రాదు కదా. అలాంటప్పుడు మీరు ఏంటంటే ఈ పరిహారం చేస్తూ ఉండండి. నార్మల్గా అండి ఇందులో మనం పెద్దగా చేయాల్సిందే లేదండి, ఎందుకంటే చాలా చిన్న పరిహారం కదా. కానీ ఫలితం చూడండి ఎంత పెద్దగా ఉంటుంది. పసుపు ఇంట్లో ఉంటుంది, నీళ్ళు ఇంట్లో ఉంటాయి. ఈజీగా తీసుకున్నామా, ఇల్లంతా కూడా తిరిగామా, గుమ్మం దగ్గర పెట్టామా, రాత్రంతా వదిలేసామా, తెల్లారి లేచిన తర్వాత అన్నిటిని డ్రైనేజ్లో పోసామా, అంతే. ఇంకంతకు మించి మీరు పెద్దగా చేయాల్సిందే లేదనమాట. అంటే శనివారం పెట్టుకుంటే ఆదివారం తీసి ఇంట్లో సింకులో కాకుండా బయట డ్రైనేజీలు కాలువలు ఉంటాయి కదా, అక్కడ పోసేయండి, సరిపోతుంది అనమాట. గ్లాసుని కడిగి ఇంట్లోకి తెచ్చుకోండి, ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఏంటంటే మెల్లిమెల్లిగా మనము ఆ చెడు అంటే దిష్టి నుంచి కావచ్చు, దోషం నుంచి కావచ్చు బయటపడగలుగుతాము. నరదిష్టి ఉన్న ఇంటిని ఎప్పుడు కూడా అండి నీడ అనేది వదలదనమాట. ఆ నరదిష్టి నీడ అనేది ఎప్పుడు పట్టి పీడిస్తూనే ఉంటుంది. నరదిష్టి చాలా డేంజర్ అండి. నరదిష్టికి ఏంటంటే కనుక నల్లరాళ్ళు సైతం పగులుతాయని మన పెద్దవారు చెబుతూ ఉంటారు. నరదిష్టి వల్లనే మనకు కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి, కొన్ని సమస్యలు క్రియేట్ అవుతూ ఉంటాయి. వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడటానికి అయితే ఈ పసుపు నీళ్ళ పరిహారం అయితే ది బెస్ట్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ పసుపు నీళ్లు లక్ష్మీదేవి రూపం అండి. అంటే పసుపు లక్ష్మీదేవికి ఇష్టంగా చెబుతూ ఉంటారు. అలానే పార్వతీదేవి కూడా పసుపుని చాలా ఇష్టపడుతూ ఉంటుందని మనకు కొన్ని పురాణాలలో ఉందన్నమాట. అందుకే పసుపుతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోయే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా చేసేసుకుని ఫలితం పొందండి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల అంటే కష్టాలు తొలగించుకోండి. ఈ పరిహారం ఏంటంటే ఇంటి పరంగానే కాదు, మీరు చేసే వ్యాపార సంస్థల పరంగా కూడా చేసుకోవచ్చు. అలా కూడా ఫలితం అనేది పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారాలంటే కనుకనండి సాయంత్రం పూట చేయాలండి. ఈ పరిహారం ఉదయం పూట చేసుకోకూడదు. మీరు సాయంత్రం సంధ్యా సమయం 6 గంటలు 7 గంటల సమయంలో చేసుకోవాలి. అప్పుడు ఒకవేళ కుదరదనుకుంటే కనుక 8, 9 కూడా చేసుకోవచ్చు. అలాంటప్పుడు కూడా ఫలితం ఉంటుందన్నమాట. అలాంటప్పుడు కూడా మీరు ఫలితం పొందే అవకాశం అయితే అధికంగా ఉంటుంది. సాయంత్రం చేసే పరిహారాలు అలాగే కాకుండా రాత్రంతా పెట్టుకునే పరిహారాలకు ది బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఆ రిజల్ట్ని చూసి మనమే ఆశ్చర్యపోతామని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించుకోండి. వ్యాపార సంస్థల దగ్గర కూడా ఇలాగే పెట్టాలి. మీరు వ్యాపారం అంటే ఏ షాప్ ఉన్నా సరే, లేదంటే కనుక వ్యాపారం చేస్తున్నాం ఈ యొక్క అంటే వ్యాపారం చేసే దగ్గర మేము ఇలా చేసుకోవచ్చండి అంటే కనుక సాయంత్రం సమయాలలో పెట్టుకోండి. ఉదయం వెళ్ళిన తర్వాత ఆ నీళ్లను పడేయండి. కానీ మేము ఇలా చేసుకున్నామని ఇతరులతో పంచుకోకుండా చేసుకుంటే మంచి ఫలితం అయితే చూసే అవకాశం అయితే ఉంటుందని మనకు శాస్త్రమే చెబుతుంది. కాబట్టి శనివారం పూట ఈ విధంగా ఆచరించండి. అలానే కాకుండా ఇంకొకటి, ఎవరికి చెప్పి చెయ్యకండి. ఎవరికి చెప్పి చేసినా కానీ ఫలితాలు ఉండవు. అలానే కాకుండా ఏంటంటే శనివారం అండి చాలా వరకు కూడా మన పెద్దవారు కొంతమందికి పరిహారం అంటే తెలిసిండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఇలా ఏంటంటే గాజు గ్లాసులో ఈ విధంగా అండి అంటే నీళ్ళను పోసిన తర్వాత అందులో పసుపుని వేసిన తర్వాత అర స్పూన్ అన్ని నల్ల ఆవాలు కానీ లేదంటే కనుకనండి పసుపు ఆవాలను కానీ వేస్తారనమాట. అంటే ఆ నీళ్ళల్లోనే ఇలా అంటే పసుపు ఆవాలు లేదా పసుపు ఆవాలు లేకపోతే నల్లటి ఆవాలను వేసేసి ఆ నీటితో ఏంటంటే చిన్నపిల్లలకు దిష్టి తీసేసి ఆ నీళ్ళని ఏంటంటే బజార్లో పోసేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల పిల్లలపై ఉండే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, అంటే నెగిటివ్ కదా దిష్టి మనకు మారుతుంది, దిష్టిలాగా ఆ నెగిటివ్ ఎనర్జీ పోతుందని ఒక భావన. కాబట్టి మీకు కూడా ఇలాంటి ఇబ్బంది ఉంటే ఒకసారి ఈ విధంగా ప్రయత్నించండి. అలా కూడా మీకు ఫలితం వస్తుంది, తిరగానే అస్సలు ఉండదండి.